ChatGPT 5 మోడల్ మీద కస్టమర్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చిందన్నమాట. అసలు విషయం ఏంటంటే OpenAI కంపెనీ వాళ్ళు కస్టమర్స్ కి చెప్పకుండా ChatGPT 5 మోడల్ తీసుకొచ్చేసి ప్రీవియస్ గా ఉన్న ChatGPT 4o అయితే రిమూవ్ చేశారు. దాంతో చాలా మంది యూజర్స్ మాకు చెప్పకుండా ఎందుకు చేశారు, మా ChatGPT 4o బాగా కనెక్ట్ అయ్యాం, మాకు ఆ మోడల్ నచ్చింది, మేము దానికి సంబంధించిన వర్క్ ఫ్లోకి అలవాటు పడ్డాం, మీరు ఎందుకు ఇలా చేస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే వేస్తున్నారు యూజర్స్ OpenAI కంపెనీ వాళ్ళకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాకు ChatGPT 5 మోడల్ అయితే మేము యూజ్ చేస్తున్నామో మాకు లిమిట్స్ అనేవి ఫాస్ట్ గా అయిపోతున్నాయి. అంటే ప్రీవియస్ గా 4o మోడల్ ఉన్నప్పుడు మాకు ఎక్కువ ఇన్పుట్స్ అడగడానికి అవకాశం ఇచ్చారు, బట్ 5 లో అయితే అన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయిందని ఇంకో క్వశ్చన్ చెప్తున్నారు. మూడో చూసుకున్నట్లయితే ChatGPT 5 అయితే ఉందో కొంచెం మోర్ రోబోటిక్ గా అనిపిస్తుంది, అంత న్యాచురల్ గా మాకు అనిపించట్లేదు. ChatGPT 4o అయితే ఉందో మోర్ న్యాచురల్ గా అనిపించింది అనే కొన్ని క్వశ్చన్స్ అనేవి రైజ్ చేశారు. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ ని రైజ్ చేసిన వెంటనే OpenAI కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో శామ్ ఆల్ట్మన్ గారు వాటిని నోట్ చేసుకుని ఇమీడియట్ గా ChatGPT 4o అయితే రీస్టోర్ చేసామని చెప్తున్నారు. అలానే ChatGPT 5 ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యూసేజ్ యాక్సెస్ ని అంటే ఎక్కువ ఇన్పుట్స్ అడిగే విధంగా వాళ్ళకి యాక్సెస్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. మీరు కనుక ChatGPT 5 ని యూజ్ చేస్తే మీకు ఎలా అనిపించింది, అంటే ChatGPT 4o యాక్సెస్ బాగా నచ్చిందా లేకపోతే ChatGPT 5 యాక్సెస్ మీకు నచ్చిందా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అయిందండి. చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.